Devil's attempt is all about you just giving up on God. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని మీద మీ విశ్వాసం ఎలా ఉంది? కోల్పోయిందా? చెదిరిన పరిస్థితులు ఉందా? 50-50 ఉందా? ఎంత విశ్వాసం నాటబడిన వారు ఉన్నారు, ఎంత విశ్వాసం స్థిరులుగా ఉన్నారు, ఎంత విశ్వాసం నేను నమ్మిన దేవుని నేను ఎరిగి ఉన్నాను అని చెప్పగలుగుతారు? ఇక్కడ ఈ వాక్యంలో చూసినప్పుడు అండి, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో రాస్తున్నాడని తెలుసుకుని చదివితే బాగుంటుంది. అప్పటికి తిమోతి ఎంతో సంఘము శ్రమల కాలంలోకి వెళ్తాం ప్రారంభించింది. సంఘము శ్రమల్లోకి అడుగు పెడుతూ నీరో చక్రవర్తి ద్వారా ఎంతో శ్రమ, క్రైస్తవులకి శ్రమ. తిమోతి హీఈస్ ది యంగ్ బిషప్. ఆనాడు ఆది సంఘంకి ప్రాముఖ్యమైన బిషప్గా కనబడుతున్నాడు తిమోతి, అనేక సంఘాలని స్థాపించిన వ్యక్తిగా. సో నెంబర్ 1 టార్గెట్ తిమోతి ఉన్నాడు అక్కడ. ఎందుకంటే క్రైస్తవులందరినీ శ్రమ పెట్టాలంటే మొదట ఈ తలను పడగొట్టాలరా అని. అక్కడ చూసినప్పుడు అంత కలవరప పరిస్థితుల్లో పౌలు రాస్తూ చెప్తున్నాడు, దేవుడు మనకి పెరిగి తన ఆత్మ వల్ల శక్తి, ప్రేమ, ఇంద్రనిగ్రహం ఆత్మనిచ్చాడు. ఆ మాటలన్నీ రాస్తూ భయపడద్దు అని చెప్పుకుంటూ ఆయన శ్రమల గురించి మాట్లాడుతూ కింద ఏం రాసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు చదవండి 12వ వచనం. ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనక. ఈ శ్రమలు అనుభవించుచున్నాము గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును. ఎంతమంది చెప్పగలుగుతారు నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును? ఇట్స్ అ టఫ్ ఛాలెంజ్. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును అని చెప్తాను, చాలా కష్టం. ఈరోజు చాలా మంది నేను నమ్ముతారా అంటున్నాం కానీ ఎరగం. ఈ మాటకు అర్థం అవ్వాలంటే సీఎం ఎవరో పేరు తెలుసు, సీఎం అని నమ్ముతున్నారు, కానీ సీఎంని వ్యక్తిగతంగా ఎరుగున్నారా? దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. యేసు ప్రభు దేవుడు అందరు నమ్ముతున్నారు, యేసుని వ్యక్తిగతంగా ఎరుగున్నావా? సీఎంని వ్యక్తిగతంగా ఎరిగి ఉండటానికి నీకు అవకాశం కలగదేమో, యేసుని ఎరుగుతానికి మాత్రం అందరికీ అవకాశం ఉంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? నీవు యేసు దగ్గరగా చేరితే ఆయన నీ దగ్గరగా చేరతాడంట. బైబిల్లో రాయబడి ఉంది, డ్రా క్లోజర్ టు మీ, ఐ విల్ డ్రా క్లోజర్ టు యూ. నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తాను. ఫస్ట్ నువ్వు రావాలి. ఎందుకంటే మనం ఇంకా పాపులమైనప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడు. ఆయన చేయవలసిందంతా చేసి ఈరోజు మనము ఆయన దగ్గర రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీవు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడంట, తను కనపరుచుకుంటాడంట. హీ విల్ రివీల్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, యేసుని మీరు నమ్మిన యేసుని ఎరుగున్నారా? హూ ఈజ్ హీ? వ్యక్తిగతంగా ఎరుగున్నారా? పర్సనల్ కనెక్షన్ కలిగి ఉన్నారా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారా? ఆయన ఆత్మ సహాయాన్ని వేడుకుంటారా? యేసు ఆత్మ అని రాయబడి ఉంటుంది పరిశుద్ధాత్మకి ఇంకో చోట. ఏమనంట? యేసు ఆత్మ. డూ యూ హ్యావ్ యేసు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీలో ఉన్నాడా? ఎందుకంటే అనుగ్రహించేవాడు యేసయ్యే కదా. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ నీకు బాప్తీసం ఇచ్చేవాడు ఆయనే కదా. యేసుని ఆత్మ నువ్వు కలిగి ఉంటే యేసుని నువ్వు కలిగిన వాడివి. యేసు ఆత్మ నీలో ఉంటే యేసు ప్రభు నీలో ఉన్నాడు. ఈరోజు యేసుని నీకు తెలియజేసేవాడు పరిశుద్ధాత్ముడు, యేసుని నీకు గ్రహింపజేసేవాడు పరిశుద్ధాత్ముడు, యేసులాగా నీ మనసుని మార్చేవాడు పరిశుద్ధాత్ముడు. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్, ద లైక్నెస్, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ త్రూ ద హోలీ స్పిరిట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఆశతో, మీ శ్రమల మధ్యలో, మీ కష్టముల మధ్యలో, మీ పర్సిక్యూషన్స్ మధ్యలో మీరు ధైర్యంగా నేను నమ్మిన వాణిని నేను ఎరిగి ఉన్నాను అని చెప్పగలుగుతారా? దట్ ఈస్ ఆల్. ఎందుకంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగున్నా. ఎందుకంటే తన ధైర్యం అదే. నేను శ్రమల్లో నుండి దాటి వస్తానికి ధైర్యం అదే. ఈ శ్రమలు ఎదుర్కొంటానికి ధైర్యం అదే. ఈ శ్రమల్లో దిగిచి అందకుండా, నిరుత్సాహపడకుండా, డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ధైర్యంగా నిలబడటానికి కారణం అదే. ఇంకా ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ ఆ మాట, నేను నమ్మిన వాని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడను. ఐ విల్ నాట్ బి అషేమ్డ్. నేను సిగ్గుపడను. ఈరోజు నా జీవితం పరిస్థితిని చూసినప్పుడు మనుషులు ఇట్లా అట్లా ఇట్లా నేను సిగ్గుపడను. నేను నమ్మిన వాడిని నేను ఎరుగున్నా. చూసి బేసిక్గా ఇందాక చెప్పిన రీతిగా 2 Corinthians 4th chapter, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద పర్స్పెక్టివ్. మిమ్మల్ని అడుగుతున్నా, మీ దృష్టి ఎలాగుంది?
మీరు చూసే విధానం ఎలాగ ఉంది? వాక్యం తగినట్టుగా చూడగలుగుతున్నారా? లోకం తగినట్టుగా చూస్తున్నారా? ఎందుకంటే పుట్టిన దగ్గర నుండి మనందరికీ ఈ లోకపు గ్లాసెస్ ఉన్నాయి, లోకపు లెన్స్లు ఉన్నాయి. ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద వరల్డ్, లోక పద్ధతులు, లోక నియమాలు, లోక ఆచారాలు, లోకం ఏం చెప్తుందో లోకం 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 లోకం. కానీ దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఈ లోకాన్ని తీసేసి బైబిల్ పర్స్పెక్టివ్, గాడ్ పర్స్పెక్టివ్, దేవుడు ఇచ్చే దృష్టి, దేవుడు చెప్పే మాట. ఈరోజు మీ పర్స్పెక్టివ్ ఎట్లా ఉందో దాని తగినట్టుగా మీ జీవితం ఉంటుంది. ఎందుకంటే లోకం దృష్టిలో చూసినప్పుడు కొంచెం కష్టం వచ్చిందా, కొంచెం నష్టం వచ్చిందా, కొంచెం పోరాటం వచ్చిందా, కొన్ని చేతకాని పరిస్థితులలో ఏడి నీ దేవుడు, నువ్వు చేతకానుడివి, నువ్వు పనికిరానుడివి, యు ఆర్ అ వేస్ట్. కానీ బైబిల్ పర్స్పెక్టివ్ వేసినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు చేతకానివాడుగా కాదు, ఐ విల్ ఫైట్, నా దేవుడు నా తోడున్నాడు. ఈ శ్రమలు అయిన తర్వాత దేవుడు నన్ను కొంతకాలం నన్ను ఈ శ్రమల్లోకి అనుమతిస్తాడు, కానీ బయటకు వచ్చేటప్పుడు ఎలా తీసుకొస్తాడు? సువర్ణము వలె బయటికి తీసుకొస్తాడు, బంగారంలాగా బయటికి తీసుకొస్తాడు. యు సీ, ఇట్ ఈస్ ద బైబిల్ పర్స్పెక్టివ్. యు బిలీవ్, ఐ నో ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ ప్రాసెస్, బట్ ఐ బిలీవ్. నేను నమ్ముతున్నా, నా దేవుణ్ణి నేను నమ్ముతున్నా. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ పోరాటాలు ఎన్ని ఎందుకురా అంటే చివరికి 10వ వచనం చదువుతాయండి, ఒకసారి చూద్దామా? 10వ వచనం, యేసు యొక్క జీవము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, మన శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. దేవుడి మహిమ మన దేహంలో ప్రత్యక్షపరచబడాలంట. యేసు ప్రభు మన జీవితంలో ప్రత్యక్షపరచబడాలంట. నీ శ్రమల మధ్యలో, నీ కష్టముల మధ్యలో, నీ పోరాటాల మధ్యలో నీవు నిలిచి దేవుని ఆధారం చేసుకుని బ్రతుకుతే, దేవుడు అంటాడు, నీ ద్వారంగా నేను ప్రత్యక్షపరచబడతా, నీ ద్వారంగా నేను మహిమపరచబడగలుగుతా. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నంతకాలం దృశ్యములు, these are not what you see is not permanent, these are just temporary. ఈ లోకం తాత్కాలికమే, ఈ లోకంలో సంపాదించింది అంతా తాత్కాలికమే. మిమ్మల్ని ఒక ప్రశ్న నేరుగా అడుగుతానండి, మీరు చెప్పండి, మీ వయసు ఎంత? మీరు చెప్పుకోండి, మీ వయసు ఎంత? చెప్పున్నారా? ఇన్ని సంవత్సరంలో మీ జీవితంలో దేని కొరకు ప్రయాసపడ్డారు? చదువులా? ఉద్యోగమా? what is that you have worked for so many years? ఎందుకంటే పుట్టిన బిడ్డ 3 సంవత్సరాలు వచ్చిందా స్కూల్లోకి ఇంటేస్తారు, అంతే కదా? 3 సంవత్సరాలకు స్కూలు, ఎన్ని సంవత్సరాల వరకు? అప్రాక్సిమేట్లీ 21 years మినిమం. 21 years వస్తే హైయర్ ఎడ్యుకేషన్, ఫైన్, లేదా ఉద్యోగం. ఆన్ అన్ యావరేజ్ 21 years. అంటే పుట్టిన బిడ్డకి ఎన్ని సంవత్సరాలు ఎడ్యుకేషన్ వెళ్ళింది? 25 సంవత్సరాల బిడ్డకి 21 సంవత్సరాలు లోక జ్ఞానం, లోక దృష్టి. దాని తర్వాత ఉద్యోగం, దేని కొరకు? కూటి కొరకు. కూటి కొరకు ఉద్యోగం. ఎంతకాలం ఉద్యోగం చేస్తావు? 60 సంవత్సరాలు రిటైర్మెంట్. ఇప్పుడు పెంచుతాను, ట్రై చేస్తాను. అంటే 60 సంవత్సరాలు అంటే నీ జీవితం అంతా అయిపోయింది, ఆయుష్ అయిపోయింది. 70 లేకపోతే 80 సంవత్సరాలు ఒక మనుషుని ఆయుష్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యు సీ, when it's 70 to 80 years అనేటప్పుడు యువర్ లైఫ్ ఇస్ ఓవర్. మీరు 60 years పనిచేసింది, చదువుకుంది, అంతా కలిపింది దేని కొరకు అంటే తాత్కాలికమైన ఈ లోకం కొరకే కదా. అసలు మరణిస్తే ప్రారంభమైంది నిజమైన జీవితము. ఈ లోకాన్ని విడిచిపెడతానే ప్రారంభమైంది అసలైన బ్రతుకు. దేవుడు అంటాడు, అర్రే బాబు, నీ ప్రయాస అంతా ఈ తాత్కాలికం కాదయ్యా. నీకు ఈ భూమి పైన ఇవ్వబడిన ఈ 70 లేకపోతే 80 సంవత్సరములు ఈ లోకాన్ని నువ్వు విడిచిపెడితే నెక్స్ట్ వచ్చే రాజ్యంలో గనుడుగా ఉండటానికి, అక్కడ సంపాదించుకుంటానికి, ఇక్కడ సిద్ధపడు, ఇక్కడ ప్రయాసపడు, ఇక్కడ నువ్వు చేసిన దాన్ని బట్టి అక్కడ ప్రతిఫలం ఉంటుంది అని దేవుడు ఈ భూమి పైన మనుషుడికి అవకాశం ఇస్తే, ఎందుకంటే చివరికి మీరు ప్రకటన గ్రంథం చదివితే మనం నూతన భూమి, నూతన ఆకాశంలోకి వెళ్తున్నాం, పరలోకానికి వెళ్తలే. We are not going to live in heaven, we are going to live in the new earth. ఎందుకంటే చాలా మంది అనుకుంటాం, యేసు ప్రభు చేస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతా, పరలోకంలోనే ఉంటాను. తీర్పు తర్వాత మనం చూస్తున్నాము, దేవుడు నూతన భూమి, నూతన ఆకాశం అంట, పరమ యెరూషలేము దిగి వస్తుందంట. దేవుడు తానే నిత్యము తోడుంటాడంట. యు ఆర్ క్రియేటెడ్ టు లివ్ ఆన్ ద ఎర్త్, యు ఆర్ క్రియేటెడ్ టు ఎక్స్పాండ్ ఆన్ ద ఎర్త్. నౌ రిమెంబర్ డెవిల్స్ ఐడియాలజీ.
నేను ఎప్పుడు చూసినా ఈ తాత్కాలికమైన ఈ మట్టి లోకాన్ని కొరకే నీ దృష్టిని పెట్టేశాడు. అసలు నీ జీవితంలో ఉన్న తలాంతులు నీకు తెలియదు, నువ్వు ఎవరో నీకు తెలియదు, నీకు ఇవ్వబడిన కృపావరములు నీకు తెలియదు, నీకు ఇవ్వబడిన గమ్యము నీకు తెలియదు. ఆల్ దట్ యూ డూ ఇస్ ఏదో చదివాను, ఏదో ఉద్యోగం చేసుకున్నాను, ఏదో బ్రతుకుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎవరో నీకు తెలియట్లే. నువ్వు రక్షించబడ్డానన్న తర్వాత కూడా ఇంకా శోధన వస్తే, వేదన వస్తే, తాత్కాలికమైన పోరాటాలు వస్తే, ఆ శ్రమల్లో కొట్టుకోబడుతూ దేవుడేడి నా విశ్వాసంతో బ్రతుకుతున్నావు. ఇంకా దేవుడి దగ్గరకు వస్తానికి అపరాధ భావంతో బ్రతుకుతున్నావు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థిస్తానికి కూడా నేనేదో తప్పు ఆయన ఏదో చంపేస్తాడు అన్నట్టు చూస్తున్నావు. కానీ వాస్తవానికి చూస్తే దేవుడు అంటాడు, అయ్యా ఈ భూమిలో నీకు సమయాన్ని ఇచ్చింది నీ సృష్టికర్తని, బాల్యదినమందే నీ సృష్టికర్తను నువ్వు ఎరిగి ఉండాలి. నీకు ఇవ్వబడిన ప్రతి తలాంతల వరములను నువ్వు ఎరిగి దాన్ని పనిలోకి పుట్ ఇట్ ఇంటూ యాక్షన్. ఎందుకంటే తలాంతల ఉపమానం యేసు ప్రభువు చెప్పినప్పుడు అనేక సార్లు ఈ మాట గురించి చెప్పాను కానీ బట్ ఐ కెనాట్ మిస్ ఇట్. 5 ఇచ్చిన వాడు 10 చేశాడంట. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు 10 పట్టణాల పైన అధిపతి వేయి ఉంటావు. 5 10 అయింది, 10 పట్టణాల పైన. 5 చేసినోడికి నువ్వు 5 పట్టణాల పైన అధిపతి వేయి ఉంటావు. 1 దాచిపెట్టినోడికి చెడ్డదాసుడా. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆ తీర్పు రోజున మనం కూడా ఈ క్వశ్చన్ అడగచ్చేమో, ప్రభా నువ్వు ఎంత కఠినంలో నేను ఎరుగున్నా, నీ న్యాయ తీర్పు గురించి నేను ఎరుగున్నా, నువ్వు విత్తన చోట కోయివాడు నేను ఎరుగున్నా, అందుకనే భద్రంగా దాచిపెట్టాను అంటావేమో. అక్కడ ఒకసారి ఆగితే చాలామంది భద్రంగా దాచిపెట్టలే. దేవుడిచ్చిన తలాంతుని లోకం పాపం కొరకు విచ్చలవిడిగా వాడేశారు. ఆమె రైట్? ఎంతోమంది దేవుడిచ్చిన తలాంతుని లోకం కొరకు పాపం కొరకు విచ్చలవిడిగా వాడుతున్నారు. దేవుడిచ్చిన కృపని ఎంతగానో నెగ్లెక్ట్ చేసుకుంటూ ఈరోజు భారతదేశంలో కూడా అంటాడు, మొన్నటి వరకు అమెరికాలో ఈ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయిలే, స్త్రీలు వారి దేహాలను అమ్ముకుంటాం. ఇప్పుడు ఈ మధ్యకాలం భారతదేశంలో కూడా ఇంకా నీకు వేరే పని లేదు. ఇంకా ఎలా చెప్పుకుంటున్నారంటే ఘనంగా ఇది నా వృత్తి అని చెప్పుకుంటున్నారంట, దేహాలు అమ్ముకుంటాం. దేవుడు లెక్కడగడా? దేవుడు లెక్కడగడా? కఠినమైన తీర్పు ఉండదా? నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తాను, నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు యేసు ప్రభు. ఊరుకుంటాడు యేసయ్య? ఆయన ఆలయము నీ దేహం అంటే నువ్వేం చేస్తున్నావు? నా ఇష్టము నా దేహం. నువ్వు వెలపెట్టి కొనబడిన వ్యక్తివి. మీరు సొత్తు కాదు. మీరు ఎలా పడతా అలా బ్రతుకుతానికి లేదు, ఎలా పడతా అలా జీవిస్తానికి లేదు. నా ఇష్టం అన్న మాట ఒక విశ్వాస జీవితంలో వస్తానికి లేదు. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావు, నువ్వు చచ్చావు, నువ్వు కాదు, క్రీస్తే. తలాంతులు ఒకడు ఉపమానం గురించి చెప్పాలంటే, ఈరోజు చాలామంది ఇవ్వబడిన ఒక తలాంతు కూడా విచ్చలవిడిగా లోకం కొరకు పాపం కొరకు వాడుతున్నారు. కానీ ఇతను ఎంతో బెటరు, పాడు చేయలే, దాచిపెట్టాడు. నువ్వు దాచిపెట్టినంత మాత్రాన దేవుడు నిన్ను వదిలేసే దేవుడు కాదు. పర్వాలేదు నా బిడ్డ, నాది భద్రంగా తెచ్చిచ్చేవాళ్ళే అని అండం. నీకు ఇచ్చింది దాచిపెడతానికి కాదు, నీకు ఇచ్చింది వర్ధలింపజేస్తానికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీలో పెట్టిన ఐశ్వర్యం మీరేం చేస్తున్నారు? ఎందుకంటే దేవుడు నీలో పెట్టిన తలాంతులు కూడా నీకు ఐశ్వర్యం జ్ఞాపకం చేసుకోండి. అపవాది ఒక మనిషిని దోచుకుంటాడంటే తలాంతుల దగ్గర. లోకంలో అపవాది ఒక మనిషిని వాడుకోవాలంటే టాలెంట్ లేనివాడు అపవాదికి ఇంట్రెస్ట్ లేదు. షో మీ 1% ఇన్ ద వరల్డ్ దట్ ద డెవిల్ యూజెస్ వితౌట్ ఎ టాలెంట్, నాట్ ఎ పర్సన్. దేవుడు కోరేది కూడా అదే. దేవుడు నీలో పెట్టిన ఆ వరము, ఐశ్వర్యము నీవు దేవుని మహిమార్థమే వాడాలని. కానీ ఇక్కడ ఉన్నవారు 90%, 95% ఇందాక చేతులు ఎత్తని వారు 95% చేతులు ఎత్తలేదు. నా తలాంటి ఏంటో నాకు తెలియదు అంటే అనేక సార్లు దేవుని దృష్టిలో మనం చూసినప్పుడు మనం ఎలాగున్నాం? నువ్వు ఇచ్చింది దాచిపెడతాం పక్కన, కానీ నువ్వేమి ఇచ్చావు కూడా తెలియదు ప్రభా. నువ్వు ఇచ్చేది దాచిపెడతా అది వేరు, కానీ నువ్వేమి ఇచ్చావు, నాకెప్పుడు ఇచ్చావు? కొంతమంది అంటారు చూడండి, నాకెప్పుడు ఇచ్చావు? ఈరోజు దేవుడు నీలో పెట్టింది నువ్వు గ్రహించకపోతే, నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు వాడకపోతే దానికి ఉన్న శిక్ష ఎంతో గొప్పది. ఎనీ టైమ్ యూ డోంట్ రికగ్నైజ్ వాట్ గాడ్ హెస్ గివెన్ ఫర్ యూ, డెవిల్ విల్ కమ్ అండ్ స్టీల్ ఇట్. వాడు దొంగ, వాడు ఊరుకోడు, వాడు చెత్త కొరకు రాడు, వాడు విలువైన వాటి కొరకు వస్తాడు. ఈరోజు మిమ్మల్ని ప్రభు నామంలో వేడుకుంటానండి,
మీ జీవితంలో పోరాటాల మధ్యలో మీరు నిలబడగలుగుతున్నారా, చెప్పగలుగుతున్నారా నేను దేవుని నమ్మను, ఆయన విడిచిపెట్టడు. నమ్మగలుగుతున్నారా నేను విలువైన వ్యక్తిని, నాకు దేవుడు ఆయన కృపనిచ్చాడు, ఆ కృపతో నేను బ్రతుకుతాను, ఆ కృపా సింహాసనం దగ్గరికి నా అవసరతల నిమిత్తమైన ధైర్యంగా వస్తాను. దేవుని వాక్యం చూసినప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పత్రిక 1:2-4 వరకు చదివితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. వాట్ అ బ్యూటిఫుల్ వర్స్. మీరు నానా విధమైన శోధన పడినప్పుడు అది మహానందం ఎంచుకోండి. ఇంక మాటలు చెప్పాలంటే, ఇది మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే, ఒక వీరుడు, ఇంకా లేకపోతే మీకు అర్థమయ్యే సింపుల్గా, ఒక బాక్సర్ కాంపిటీషన్ వచ్చిందంటే ఆనందిస్తాడు, ఒక లూజర్ భయపడతాడు. ఎందుకంటే బాక్సర్ దృష్టి అంతా ఏంటి, ఎప్పుడు కాంపిటీషన్ వస్తుందా, ఎప్పుడు మెడల్ కొడతానా, ఎప్పుడు నిలబడతానా. కాంపిటీషన్ వస్తుందా అంటే సిద్ధపడతా, కాంపిటీషన్ ఉందంటే నాకు విలువ ఉంది. కానీ ఒక బాక్సర్ సిద్ధపాటు లేనప్పుడు కాంపిటీషన్ వస్తుందంటే భయపడతాడు. ఇక్కడ దేవుడు అక్కడ తెలియబడుతుంది, మీకు శ్రమలు కలిగినప్పుడు కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్. ఎందుకంటే శ్రమల్లో ప్రతి విశ్వాసి పోరాడాలి, షోయింగ్ యువర్ ఫెయిత్. ఇట్ ఈస్ అ టెస్ట్. అదే టైంలో ఏంటంటే, ద టెస్టింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ ప్రొడ్యూసెస్ పర్సివరెన్స్. చదువుతుండే అన్నమాట, మీ విశ్వాస పరీక్షను బట్టి మీకేం కలుగుతుంది, ఓర్పు పుట్టించునని ఎరిగి. అంతే, మీ విశ్వాస పరీక్షణ మూలంగా మీకు ఏం పడుతుంది, ఓర్పు. ఈరోజు చాలా మందికి ఓపిక లేదు. ఈ చెప్పేటలాగా అదే, నాకు ఓపిక లేదప్పా, ఇంకా నా వల్ల అవ్వదప్పా. కొంతమంది కొన్ని టార్చర్లు వస్తాయి చూడండి, టెన్షన్లు వస్తాయి, ఇంకా నా వల్ల అవ్వదబ్బా, నా ఓచుకోలేపు, ఇంకా నాకు దీనిపైన చెప్పద్దు, ఇంకా దీనిపైన నేను ఆగలేను, ఇంకా దీనిపైన నాకు అవ్వదు. కానీ ఈరోజు ప్రభు నామములో మీకు తెలియజేస్తున్నాను, మీ విశ్వాస పరీక్ష ఎంతో మీలో ఓర్పు కలగాలంట, ఓర్పు అధికం అవ్వాలంట. మెనీ టైమ్స్ సఫరింగ్ క్రియేట్స్ పేషెన్స్. నాట్ మెనీ టైమ్స్, ఎవ్రీ టైం. ఆ పేషెన్స్లో ఉంటావా లేదా అనేదే చాయిస్ మీది. ఆ పేషెన్స్లో నిలిచి ఉంటావా లేదా చాయిస్ అనేది మీది. ఎందుకంటే ఈరోజు చాలా వివాహాలు నిలబడిపోతానికి కారణం ఏంటి, ఐ కాంట్ బేర్ హిమ్, ఐ కాంట్ స్టాండ్ హిమ్, ఇంకా నేను ఇది ఓర్చుకోలేను, నేను నిలబడలేను, నా వల్ల ఇంకా అవ్వదు. కొన్నిసార్లు అదే అనిపిస్తుంది. భార్య భర్తల వివాహమైన 6 నెలల్లో ఐ కాంట్ స్టాండ్ ఇమ్మంటారు, ఇంకో 4 పిల్లల కంటే నిలబడతలేదో చూడొచ్చు. బికాస్ యూ సేయింగ్ ఐ కాంట్ టాలరేట్ హిమ్. వాట్ డిడ్ యు ఆస్క్? ఈరోజు చాలా మంది కూడా దేవుని దగ్గర బ్రతకమంటే నా వలన అవ్వదు. ఏమడిగాడు దేవుడు నిన్ను? పెద్ద ఏమడిగాడు? ఆయన ముందు యథార్థంగా నడవమన్నాడు, తగ్గించుకుని బ్రతకమన్నాడు, ఆయన చెప్పిన మేలైన కార్యములు చేయమన్నాడు. అంతే కదా. పాపాన్ని విడిచిపెట్టి మేలైన దాన్ని వెతకమంటాడు. ఈరోజు మనం పాపంలో బ్రతుకుతూ దేవుడి దగ్గర రాయంట, నాకు కష్టం, నా వల్ల అవ్వట్లేదు, నాకు చేత కాదు, ఐ కాంట్ డూ దిస్ అంటున్నావు. ఏం పెద్ద అడిగాడు? పాపాన్ని విడిచిపెట్టమనే కదా, అది నీకు నాశనమనే కదా. ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం, జ్ఞాపకం చేసుకోండి. మన సఫరింగ్స్ ఈ లోకంలో మనకు వస్తున్న ఆ మోల్డింగ్ని బట్టి దెర్ ఇస్ ఆల్వేస్ ఆనర్ అండి. ఈరోజు చాలామంది గౌరవాన్ని పొందాలని ఆశపడుతున్నాం, హెచ్చింపుని పొందాలని ఆశపడుతున్నాం. శ్రమలు సహించేవాడు ధన్యుడు, అటువంటి వారికి జీవ కిరీటం. దెర్ ఇస్ అ క్రౌడ్ హూ ఎండ్యూర్స్ సఫరింగ్, నెవర్ ఎస్కేప్ సఫరింగ్, ఎండ్యూర్స్ సఫరింగ్. బికాస్ ఇన్ సఫరింగ్ దెర్ ఇస్ అ ప్రాసెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మీలో ఒక ప్రాసెస్ అవుతుంది, మీలో మోల్డింగ్ జరుగుతుంది, మీలో లిక్విడ్ స్టేట్ మారుతున్నారు సాలిడ్ స్టేట్. ఒక బంగారాన్ని మీరు అనుకునే షేప్ తీసుకురావాలంటే అది ఏం చేయాలి? ఆ అగ్నిలో కాల్చబడి దాన్ని స్టేట్ మారాలి, లిక్విడ్ స్టేట్కి వస్తే అప్పుడు మరలా రీషేప్ చేస్తూ ఉంటుంది. దేవుడు కూడా శ్రమల్ని మన జీవితంలో అనుమతిస్తానికి కారణం మనల్ని మోల్డ్ చేస్తానికి, మనల్ని మారుస్తానికి, మనల్ని సువర్ణమ వల్లే బయటికి తీసుకొస్తానికి. ఈరోజు దేవుని వాక్యం వెంటనే మిమ్మల్ని ప్రభునామములో వేడుకుంటున్నా, కెన్ యూ స్టే ఫెయిత్ఫుల్? మీరు ఉన్నది ఈ మట్టి పాత్ర, ఈ దేహం మట్టి పాత్ర, కానీ దీంట్లో ఏముంచాడు దేవుడు? ఏముంచాడు దీంట్లో? ట్రెజర్, ఐశ్వర్యం ఉంచాడు.
ఈరోజు నీకు దేవుడిచ్చిన రక్షణ, ఈరోజు దేవుడిచ్చిన కృపావరములు, ఈరోజు దేవుడు అనుగ్రహించిన నీకేంటి తలాంతులు, ఇంకా కొందరికి దేవుడు అనుగ్రహించిన ఆత్మవరములు. ఆత్మవరములు వేరు, కృపావరములు వేరు. కృపావరములు యేసు ద్వారా అనుగ్రహించబడింది, ఆత్మవరములు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్ముడు తన చిత్త ప్రకారము వరములను ఇస్తాడంట. కృపావరములు రక్షించబడిన ప్రతి ఒక్కరికి యేసు ద్వారంగా అనుగ్రహించబడింది. ఈరోజు నీవు వరములు కలిగిన వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా, ప్రయోజకుడిగా బ్రతుకుతున్నావా? లేకపోతే నీ జీవితంలో ప్రతిదానికి సులభంగా గివింగ్ అప్, ఇంకా నా వల్ల అవ్వదు, ఇంకా నేను చేయలేను, ఇంకా నేను బ్రతకలేను, నేను సరిలేను అన్న నిర్లక్ష్యతతో బ్రతుకుతున్నారా? లేకపోతే అసలు మీలో దేవుడు పెట్టిన వరముల్ని తెలియకుండా అపవాదికి విడుదల పెట్టేస్తున్నారా? God counts you valuable. God counts you valuable. God wants you to be a winner, not a loser. ఓటమి బ్రతుకు కాదు, ఓటమి జీవితం కాదు. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు 9వ వచనంలో చూసినప్పుడు అయితే ఒకసారి అక్కడ చూడొచ్చు, ఐఎమ్ స్టక్ డౌన్, విచ్ మీన్స్ నన్ను కిందకు పడేసినా, నన్ను కిందకు అణిచివేసినా. ఈరోజు లోకం ఒకరిని అంచాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. అణిచివేసినా ఏంటి? పడదోయబడినను నశించువారము కాము. నశించువారము కాదు. ఐఎమ్ కమింగ్ బ్యాక్. నేను మరలా లిగిస్తా, నేను మరలా పైకి వస్తా, నేను మరలా జీవిస్తా, నేను మరలా ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తా. ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ లేని జీవితములో, లేకపోతే ఇంకో మాట చెప్పాలి, పరిశుద్ధాత్మ లేని క్రైస్తవత్వం కేవలం మతం. పరిశుద్ధాత్మను కలిగిన వారు మార్గంలోకి వెళ్తున్నారు. ఎందుకంటే సత్యస్వరూపి మీకు అనుగ్రహించబడినప్పుడు ఆ సత్యస్వరూపి మిమ్మల్ని నడిపిస్తాడంట సత్య మార్గంలోకి. ఐఎమ్ ఆస్కింగ్ యూ, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా? ఆత్మతో నింపబడాలని కనీసం ఆశ కలిగి ఉన్నారా? దేవుని ఆత్మ నీలో లేకపోతే యువర్ వేస్ట్. పరిశుద్ధాత్ముడు శక్తి, ద పవర్ నీలో లేకపోతే వేస్ట్. దయచేసి ఈ సమయంలో తలలోంచి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనం పరీక్షించుకుంటాం. దేవునితో సమాధానం కలిగి ఉన్నామా? దేవుని సమాధానంతో నింపబడి ఉన్నామా? ఇస్ ద రియల్ పీస్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో సమాధానం ఉందా? ఏంటి నీ జీవితంలో సమాధానాన్ని పాడు చేస్తున్న కార్యాలు ఏంటి? దేవుడికి నీకు దూరంగా గ్యాప్ అనిపిస్తుందా? వాట్ ఈస్ దట్ మేకింగ్ యూ ఫీల్ ఫార్ ఫ్రమ్ గాడ్? ఎందుకు ఆయన ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటే నిర్లక్ష్యపరుస్తూ వచ్చారా? ఆయన ఆత్మ ప్రేరేపణకి తుణీకరిస్తూ వచ్చారా? ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణని నువ్వు నిర్లక్ష్యపరిచినట్లయితే ఈ సమయంలో అడగండి, ప్రభా నన్ను క్షమించయ్యా, నీ స్వరాన్ని నిర్లక్ష్యపరిచాను, నన్ను క్షమించు ప్రభా. లేకపోతే తాత్కాలికమైన శోధనలకి పడిపోయారా? తాత్కాలికమైన క్షణమాత్రం శోధనకు పడిపోయారా? దేవుడికి విరోధమైన చేస్తూ కూర్చున్నారా? చూస్తూ మాట్లాడుకుంటూ వినకుంటూ బ్రతికినట్లయితే దేవుని క్షమాపణ అడగండి. ఈరోజు కృపాకాలంలో ఉన్నామండి. పాపాన్ని కొనసాగించాలని కాదు, పాపాన్ని విడిచిపెట్టి, దేవా ఇదిగోనయ్యా నా బలహీనత, ఇదయ్యా నా పొరపాటు, ఇదయ్యా నా తప్పిదమ్ము, ఇదయ్యా నా పాపము, ఇదయ్యా నేను చేసిన కార్యం, నన్ను క్షమించయ్యా. ఆయన దగ్గర యథార్థంగా అడుగుతాం, క్షమాపణ అడుగుతాం, సహాయం అడుగుతాం. అడగండి, పరిశుద్ధాత్మ దేవ నన్ను ఒప్పింపజేయ్యా, పరిశుద్ధాత్మ దేవ నన్ను ఒప్పింపజేయ్యా, నా పాపాలు ఒప్పింపజేయి, నా తప్పిదములు ఒప్పింపజేయి, నా చేతకాన్ని నన్ను ఒప్పింపజేయి, నా బలహీనతలు ఒప్పుకుంటున్నానయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధినిగా చెయ్యి, నీకు ఇష్టంగా చెయ్యి ప్రభా, నీకు అంగీకారస్తునిగా నన్ను చెయ్యయ్యా. నా మనసును శుద్ధీకరించు, నా తలంపులను శుద్ధీకరించు, నీకు విరోధమైన తలంపులను బట్టి నన్ను క్షమించు ప్రభా. నీకు విరోధంగా తలంచిన మాటలు, నీకు విరోధంగా మాట్లాడిన మాటలు, నీకు విరోధంగా చేసిన కార్యాలను బట్టి నన్ను క్షమించయ్యా. నీ సమాధానం నా హృదయాన్ని ఏలాలయ్యా. అడుగుదామండి, నీ సమాధానం నా హృదయాన్ని ఏలాలయ్యా. నీ సమాధానంతో నన్ను నింపయ్యా, నీ సమాధానంతో నన్ను నింపు ప్రభా. నా హృదయంలో నెమ్మది దయచేయ్యా. ప్రతి కలవరం నుంచి నన్ను విడిపించు ప్రభా. దేవా నువ్వు నాకు దగ్గర ఉండాలయ్యా, నువ్వు నాకు దూరంగా ఉండకూడదయ్యా. చీకటి నన్ను ముట్టకూడదు ప్రభా, చీకటి నుండి నన్ను తప్పించు ప్రభా. ఏ చేతపడి శక్తులు, ఏ మోసపరిచే ఆత్మలు, ఏ విరోధ ప్రభావం నా పైన పనిచేస్తానికి వీల్లేదు. దేవా నీ హస్తము నా పైన ఉండాలి, నీ రక్త ప్రోక్షణ నా పైన ఉండాలి, నీ అభిషేకం నా పైన ఉండాలి, నీ విడుదల నా పైన ఉండాలి, నీ స్వతంత్రత నేను కలిగి ఉండాలి.
దేవా నన్ను బాగు చేయ్యా, నీ శక్తితో నన్ను నింపయ్యా. అడగండి, దేవుని మనస్ఫూర్తిగా అడగండి. దేవుని సమాధానాన్ని అడుగుదామండి, దేవుని క్షమాపణ అడుగుదామండి, దేవుని విడుదలను అడుగుదామండి. దేవునితో ఐక్యపరచబడిన వారుగా, దేవుని శక్తితో నింపబడిన వారుగా ఈరోజు ఇక్కడ నుండి మనం వెళ్ళాలి. దేవా నేను నమ్ముతున్నానయ్యా, నా జీవితంలో ప్రతి పరిస్థితుల్లో నేను నమ్ముతున్నాను. నేను నమ్మిన వాడిని, నేను ఎరిగొన్నానన్న ధన్యత నాకు కావాలయ్యా. అటువంటి జీవితం నాకు కావాలయ్యా. నేను ఎరిగొన్నాను అన్న మాట నా జీవితంలో సాక్ష్యం ఉండాలి ప్రభా. నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో నీ కార్యాలని వివరించయ్యా. హెల్ప్ మీ టు నో యూ లార్డ్, హెల్ప్ మీ టు నో యూ లార్డ్. నేను నమ్ముతున్నాను ప్రభా. చెప్తామా, ఇంకా నీలో ఏదైనా దేవునికి విరోధంగా అనిపిస్తూ ప్రార్థన చేయలేని పరిస్థితులు ఉన్నావు, గో టు ద రూట్ కాజ్. ఏంటది? వాట్ ఈస్ దట్ మేకింగ్ యూ ఫీల్ గిల్టీ? వాట్ ఈస్ దట్ మేకింగ్ యూ ఫీల్ ఫార్ ఫ్రమ్ గాడ్? ఏంటది దేవుని దగ్గర నుంచి నేను దూరంగా చేసేది? అడగండి. యథార్థంగా ఆయన్ని క్షమాపణ అడిగితే క్షమించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను క్షమిస్తానికి, నేను నూతనపరుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. పాపపు బంధకాల నుండి విడుదల కావాలా? అడగండి. యేసయ్యా నాకు విడుదల కావాలని అడగండి. జయం కావాలంటే అడగండి. నాకు జయం కావాలయ్యా అడగండి. ఆయన చేతుల్లో సమర్పించుకుని, దేవా నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నన్ను బలపరిచేయ్యా, నన్ను బాగు చేయ్యా, నన్ను సరిదిద్దు ప్రభా. అడుగుదామా? దేవుని యథార్థంగా అడుగుదామా? దేవునితో సమాధాన పడకుండా ఇక్కడ నుండి మనం వెళ్ళొద్దు. దేవునితో సమాధాన పడదాం. ధైర్యంగా వెళ్ళాలి. ఇక్కడ నుండి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు, ఈ ఆవరణంలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నేను ప్రార్థిస్తే దేవుడు నాకు జవాబిస్తాడు. అడగండి. నీ రక్తంతో నన్ను కడిగేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగేసయ్యా. నా తల నడినెత్తు నుండి అరిపాదం వరకు నీ రక్తంతో నన్ను కడిగేసయ్యా. నన్ను శుద్ధీకరించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరిచయ్యా, నన్ను నూతనపరిచయ్యా. నా దోషం అంతా కొట్టివేయి, నా పాపం అంతా కొట్టివేయి, నా శాపం అంతా కొట్టివేయి. నీకు విరోధంగా చేసిన కార్యాలను బట్టి నన్ను క్షమించు ప్రభా, నన్ను నూతనపరిచయ్యా. అడగండి. దేవుణ్ణి అడగండి. ఓటమి జీవితం కాదయ్యా, జయకరమైన జీవితం నాకు కావాలయ్యా. చేతకాని బ్రతుకు కాదయ్యా, పిరికితనపు బ్రతుకు కాదయ్యా. ధైర్యంగా స్వతంత్రతతో నేను బ్రతకాలి ప్రభా. దేవా నన్ను బలపరిచయ్యా. అడగండి. యథార్థంగా అడగండి. దేవుని అడగండి. నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు. నమ్ముతున్నాము ప్రభా, నువ్వు కార్యము జరిగిస్తున్నామని, నువ్వు మేలు జరిగిస్తున్నామని. అపవాది మమ్మల్ని ఎలాగ అణచాలని, ఎలాగ నాశనం చేయాలని వాడిని ఎంత ప్రయత్నం చేసినా కూడా నీవు మాత్రం నిశ్చయంగా మా జీవితంలో మేలు జరిగిస్తావయ్యా. మా విమోచకుడు సజీవుడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అటువంటి విశ్వాసం ధరించి మేలు జరిగించు, బాగుపరచు, సహాయం అందించు. నీ శక్తిని కృపణించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవం నీవయ్యా.